40 సైజు, 42 సైజు బ్లౌజులకి జాకెట్ ముక్కలైతే చాలా చిన్నగా వస్తాయి శారీలోయి. అలాంటప్పుడు మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి? జాయింట్స్ అనేవి పైకి కనిపించుకోకుండా మనం చీర చాటుకు ఉండేలాగా ఎలా అయితే ఏ పార్ట్స్‌లో అయితే మనం స్టిచ్ చేసుకోవాలి జాయింట్ అనేది. ఇక్కడ లైనింగ్ గూడా ఇంత పర్ఫెక్ట్‌గా ముడతలనేవి రాకోకుండా ఎలా కుట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ముందుగా అయితే బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇది ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నడుం బెల్ట్ అయితే జాయింట్ అనేది చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ లైనింగ్ పీస్ వేసి దానిపైన మెయిన్ క్లాత్ జాకెట్ ముక్క అయితే పెట్టి ఇలా నడుం బెల్ట్ అనేది పెట్టి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇట్లా పాదం ఖర్చు పెట్టుకొని వేసుకున్న తర్వాత పైన టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం పాదం ఖర్చు పెట్టుకొని కటింగ్ చేస్తే అంతనే వేసుకోవాలి. హాఫ్ ఇంచు ఖర్చు అనేది పెట్టుకుంటే హాఫ్ ఇంచ్ వేసుకోవాలనమాట. అలా ఖర్చు అనేది మనం పెట్టుకునే మార్కింగ్‌ని బట్టి వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఈ నడుం బెల్ట్ అనేది లైనింగ్ వైపుకి ఫోల్డింగ్ చేశాను. ఇట్లా మనం గమ్‌తో గూడా జాయింట్ చేసుకోవటం వల్ల మనకు లైనింగ్ అనేది నీట్‌గా అయితే వస్తుంది. నేను షార్ట్ వీడియోలో కూడా చూపిచ్చాను ఎలా చేసుకోవాలి అనేది. మనం లైనింగ్ అనేది మెత్తటి క్లాతులకి ఇలా గమ్‌తో అయితే జాయింట్ చేసి ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ లేకపోయినా మనం జాయింట్ చేసేసి చేత్తో ఇలా అంటే మనకు సాఫ్ట్‌గా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మనం చేసుకోవటం వల్ల మనకు ఎంత జారిపోయే సిల్క్ క్లాత్ అయినా సరే పర్ఫెక్ట్‌గా అయితే మనకు లైనింగ్‌కనేది అటాచ్ అవుతుంది. ఇప్పుడైతే ఇట్లా మెయిన్ డాట్స్ అయితే వేస్తున్నాను. బ్యాక్ పార్ట్‌లో డాట్స్ అయితే వేశాను. ఇక్కడ లైనింగ్స్ అయితే నేను ఇలా గమ్‌తో జాయింట్ చేశానని చెప్పాను కదా! ఇలా ఖర్చు ఉన్న దగ్గర మనం జాయింట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల లైనింగ్‌కి గూడా కలిపి ఉంటుంది కాబట్టి మనం ఇలా జాయింట్ చేయటం వల్ల ఈ పీస్ అనేది గట్టిగా అయితే ఉంటుందనమాట. డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇలా అయితే కుట్టుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవటం వల్ల మనకు పై క్లాత్ అనేది పిగిలిపోకుండా ఉంటుంది. క్లాత్ పలచగా ఉన్నా గానీ మనకు స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్స్ అయితే చూపిస్తున్నాను. నేను ఇక్కడ చూపించిన విధంగా మీరైతే మార్కింగ్స్ చేసుకోండి. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఇట్లా 3 అంగుళాలైతే తీసుకుంటున్నాను. 1.5, 1.5 అయితే ఇట్లా అటువైపు, ఇటువైపు మార్కింగ్స్ తీసుకుంటున్నాననమాట. ఇలా అయితే మెయిన్ డాట్ అనేది ఉంటుంది అని చూపిస్తున్నాను. ఇక్కడ నుంచయితే 2:30కైతే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఉక్స్ పట్టీ వైపు. ఈ డాట్‌కి ఇంత, అంత అని ఏముండదు. 3:30 అయితే ఎవరికైనా సరిపోతుంది. మనమైతే ఇప్పుడు మార్కింగ్స్ అన్నీ ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకు బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ బాగా రావాలి అంటే ఇక్కడ ఈ కోన్ షేప్ లాగా రాకోకుండా మెయిన్ డాట్ అనేది కొద్దిగా కరువుగా తీయాలి. కొంచెం క్రాస్‌గా అన్నమాట. ఇట్లా రౌండ్ వచ్చేలాగా స్టిచ్ చేస్తే మనకు కప్ అనేది రౌండ్‌గా వస్తుంది. మరి షార్ప్‌గా లేకోకుండా వస్తుంది. ఇప్పుడు ఉక్స్ పట్టీ వైపు డాటు. ఇది గూడా హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి. 40 సైజుకి హాఫ్ ఇంచ్ అనేది ఉండాలి. మామూలు అన్ని సైజులకి మనం పాదం ఖర్చు తీసుకుంటాం కదా! 40 సైజుకి మాత్రం ఇట్లా హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి. చంక దగ్గర గూడా అంతే. హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకుంటే 40 సైజ్ బ్లౌజ్‌కి చాలా అంటే చాలా బాగా నీట్‌గా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. లేదు అంటే మనకు ముడతలు ముడతలుగా లూజ్‌గా అనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్ అంతా. అద్దినట్టుగా ఉండాలంటే మాత్రం ఈ చిన్ని చిన్ని టిప్స్ అయితే ఎవరైనా పాటించాల్సిందే. చాలా బాగా అయితే అద్దినట్టుగా కుదురుతుంది. ఈ విధంగా స్టిచ్ చేయటం వల్ల. చూసారా షేప్ అయితే నీట్‌గా వచ్చేసింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. లైనింగ్ పెట్టి దానిపైన మెయిన్ క్లాత్ అనేది పెట్టి మనకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది లైనింగ్ అది చూసుకొని మనమైతే పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నమాట. నేనైతే 4 పీసులైతే వేస్తున్నా. కొంచెం మందంగా, గట్టిగా ఉంటుందనేసి. అదివరకైతే ఫ్యాంట్ ముక్కలు వేసేవాళ్ళం. ఇప్పుడైతే ఇక ఫ్యాంట్లు ఇవన్నీ వేయకోకుండా మన దగ్గర కుట్టిన ముక్కలే ఉంటున్నాయి కాబట్టి 4 అయితే ఇలా ఈ విధంగా వేసేసాను. ఇప్పుడు ఇలా చిన్నగా టక్స్ అయితే ఇచ్చుకుంటే మనకు రౌండ్ అనేది నీట్‌గా తిరుగుతుంది పట్టేసినట్లు లేకోకుండా. ఇప్పుడైతే మార్కింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి. క్రాస్ బెల్ట్‌లు మనం ఇక్కడైతే చూపిస్తున్న బ్యాక్ పార్ట్ కొలుచుకొని బ్యాక్ పార్ట్ వైపు ఇటు చంక వైపుదనమాట. నడుము కుట్టు వైపు కొలుచుకోవాలి. ఇటువైపు ఉక్స్ కాజా పట్టీల వైపునేమో జాకెట్‌లో కొలుచుకోవాలి. ఈ విధంగా మనం ఒక్కసారి కొలుచుకున్నామంటే రెండో పార్ట్ కుట్టేటప్పుడైతే ఈ స్టిచ్ చేసిన పార్ట్ పెట్టేసి స్టిచ్ చేసుకోవచ్చనమాట.
మనకు ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు మనకు ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఉక్స్ కాజా పట్టీలు కూడా పెద్దగా, చిన్నగా రాకోకుండా 2 కూడా కరెక్ట్‌గా వస్తాయి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ గూడా మనకు ఇక్కడ ఉక్స్ కాజా పట్టీ వైపు ఇట్లా క్రాస్‌గా తీస్తున్నాను కదా! అలా క్రాస్ అనేది రావాలి మనకు. పట్టీ అనేది స్ట్రెయిట్‌గా రాకోకుండా క్రాస్‌గా రావాలని ఇక్కడైతే చూపిస్తున్నాను. మనకు సైడ్ జాయింట్లు గూడా కరెక్ట్‌గా రావాలంటే ఇప్పుడు నేను షేప్ పట్టి కొలుచుకున్నాను కదా! ఆ విధంగా కొలుచుకుంటే బిగినర్స్ ఈజీగా కుట్టడానికి బాగుంటుంది. నేనైతే ఈ విధంగా కుట్టిన దగ్గర నుంచే నాకైతే పర్ఫెక్ట్‌గా అయితే సైడ్ జాయింట్లు గూడా సమానంగా వస్తాయి. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు. హుక్స్, కాజా పట్టీ కూడా సమానంగా రావడం అయితే నేనైతే ఈ టిప్ అయితే ఫాలో అవుతూనే ఉన్నాను. మీరు గూడా ఫాలో అవ్వండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడైతే హుక్స్, కాజా పట్టీలైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది హుక్స్ పట్టీ అన్నమాట. హుక్స్ పట్టీ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకుంటే మనకు నీట్‌గా అనేది ఫినిషింగ్ ఉంటుంది. మనం ప్లెయిన్ క్లాత్ అనేది తీసుకున్నాము హుక్స్ పట్టు కంటే చిన్న ఫిల్ట్ పెట్టుకోవాలి. అది క్రాస్ కటింగ్ పీస్ పెట్టామంటే హుక్స్ పట్టీకి మనకు ఫిల్ట్ ఏం అవసరం లేదు. సరిపోతుందన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు నీట్‌గా అనేది వచ్చేస్తుంది. చూసారా? ముడతలనేవి రాకోకుండా నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ అనేది ఇంకొక ఫ్రంట్ పార్ట్ గూడా నేను తయారు చేసేసుకున్నాను. ఇదొక ఫ్రంట్ పార్ట్. ఇది కాజా పట్టీ. కాజా పట్టీ గూడా మనం తిరగవైపు నుంచి కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇట్లా తిరగవైపు నుంచి కుట్టుకోవటం వల్ల మనకు అటువైపు పట్టీ మలుపు ఫోల్డింగ్ చేస్తాం గదా! అప్పుడు మనకు ఎక్కువ, తక్కువ రాకోకుండా కుట్టనేది ఒక లైన్‌లో వస్తుంది అనేసి ఇలా అయితే కుట్టుకుంటే నీట్‌గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను. ఏ విధంగా కుట్టుకోవాలి అనేది. ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా! ఇప్పుడు ఈ చివరన వేసే కుట్టనేది మనకు ఒక్క లైన్‌గా ఇట్లా అంచంటే వచ్చేస్తుంది. ఈ విధంగా పట్టీ అనేది రివర్స్‌గా కాజా పట్టీ వేసుకోవటం వల్ల. అదే తిరగ వైపు నుంచి వేసామంటే మనకు ఇటువైపు కనిపించదు గదా! మనకు ఇటు నీట్‌గా అనేది కనిపించేది పై వైపే కాబట్టి ఈ పట్టీ అనేది కాజా పట్టీ ఎప్పుడు తిరగవైపు నుంచి వేసుకుంటే నీట్‌గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్ చేస్తున్నాను. నేను హ్యాండ్స్ గూడా ఎలా అతుకులన్నీ చేశాను అనేది గూడా చూపిస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవడమే. ఇది అందరికీ తెలిసిందే కదా! ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నాకు హ్యాండ్స్‌కి లైనింగ్‌కి జాయింట్స్ పడినాయి. ఇంకా మెయిన్ క్లాత్‌కి జాయింట్స్ పడినాయి. ఈ విధంగా అయితే మనకు 40 సైజ్ బ్లౌజులు 42 సైజ్ బ్లౌజులయితే బాగా పడతాయి. మనం లైనింగ్‌లు అటాచ్ చేసేటప్పుడు ఇట్లా మనం క్లాత్ అనేది ఈ విధంగా తీసుకుంటే తిరగబోర్లా రాకోకుండా ఉంటుంది. హ్యాండ్స్ అనేది సెపరేట్‌గా తీసుకుంటే ఇటు దటు, అటు దిటు కుట్టేస్తాం కదా! అలా కాకోకుండా ఉండాలంటే ఈ విధంగా మనం పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను జాయింట్స్ అన్నీ చేయాలి కదా! అనేసి ఇట్లా చంక లోతయితే తీయలేదు. హ్యాండ్‌కి లోతు. అదైతే ఇప్పుడు తీస్తున్నాను. ఈ హ్యాండ్ లోతు గూడా నేను 1.5 తీస్తున్నాననమాట. ఈ విధంగా తీసుకోవాలి. 40 సైజ్ బ్లౌజ్‌కి 1.5 అయితే ఖచ్చితంగా తీయాలి. తీస్తేనే మనకు ముడతలనేవి చంక దగ్గర రాకోకుండా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. మనం కటింగ్‌లోనే చాలా వరకు నీట్‌గా చేసేసుకోవాలి. అంటే ఈ జాయింటులు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇక స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసుకోవాలి. ఇప్పుడైతే ఇటువైపు ఉల్టా, సీదా చూసుకొని నేనైతే రివర్స్ చేసేయాలి. ఈ మెయిన్ క్లాత్‌కి గూడా నాకు జాయింట్స్ అయితే పడినాయి. ఇవి గూడా అంచులు బ్యాక్ పార్ట్‌లో ఇంకొక అంచు అనేది ఉంటుంది గదా! ఆ అంచు నడుంకేయకోకుండా ఈ జాయింట్స్ చేయడానికి ఇక్కడైతే వాడుకుంటున్నాననమాట. మనకు హ్యాండ్ అనేది నీట్‌గా కనిపించిద్ది. అదే బ్లౌజ్ పీస్‌లో ఉన్న సాదా ముక్క వేసేసామంటే మనకు అంత నీట్‌గా ఉండదు. అతుకు వేసినట్టుగా కనిపిస్తుంది. ఇదే అంచు అనేది ఉంది కాబట్టి 2 వైపులా ఆ అంచు అనేది ఈ విధంగా వేశానని ఇక్కడైతే చూపిస్తున్నాను. ఇలా అయితే మనం హ్యాండ్‌కి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ సిల్క్ క్లాత్ అనేది కొంచెం స్ట్రాంగ్‌గానే కుట్లు 1కి 2 వేసుకుంటేనే మనకు నీట్‌గా ఉంటుంది. లేదంటే పిగిలిపోతుందనమాట. అందుకని జాగ్రత్తగా అయితే జాయింట్స్ మాత్రం జాగ్రత్తగా చేయాలి. లేదంటే బ్లౌజ్ అంతా బావుంటుంది. జాయింట్స్ చేసినక్కడే పిగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసినాక ఇలా చివరి వైపు పట్టీలాగా అయితే వేసేసాను.
ఇంకా జాయింట్స్ అయితే మామూలుగా లేవు. ఇంకా ఈ అంచు వేసింది కూడా చాలలేదనమాట. ఇంకా కొంచెం వేరే క్లాత్ అయితే వేశాను. ఇంకా అది కుట్లులోకెళ్ళిపోతుంది ఖర్చులోకి. కాబట్టి మనకేమి ఇబ్బందనేది ఉండదు. నేను జాకెట్ అంతా పూర్తయినాక కూడా ఎంత నీట్‌గా అయితే ఉంది, మనకు కుట్లనేవి కనిపించుకోకుండా ఉందనేది కూడా చూపిస్తాను. మనం జాయింట్స్ ఎప్పుడు సైడ్‌కొచ్చేలాగా వేసుకోవాలి. ఫ్రంట్ వైపుకి కనిపించుకోకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. జాయింట్స్ చేసేటప్పుడే జాగ్రత్తగా మనం కటింగ్ చేసేటప్పుడే సైడ్ వైపుకి వచ్చేలాగా, చీర చెంగులు కిందకి వచ్చేలాగా అయితే కటింగ్ అనేది చేసుకుంటేనే మనకు జాయింట్స్ అనేవి నీట్‌గా ఉంటది. బ్లౌజ్ అంతా పూర్తయ్యాక ఏ విధంగా వచ్చింది నీట్‌గా అనేది చూపిస్తాను. ఇక్కడైతే హ్యాండ్స్ ఏమో ఈ విధంగా మనకు సమానంగా రావాలి అన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌కి జాయింట్ అయితే చేస్తాం కదా! ఇలా సమానంగా రావాలి. మనకు ఇట్లా ఫోల్డింగ్ చేస్తున్నాం కదా! ఈ ఫోల్డింగ్ గూడా ఖర్చులనేవి మనకు ఎంత మార్కింగ్ అయితే పెట్టుకున్నామో అంత ఖర్చనేది వస్తుంది. కానీ మనం ఇట్లా చంక మార్కింగ్ దగ్గర ప్లస్ గుర్తనేది వచ్చేది ఏ విధంగా అనేది ఇక్కడ చూపిస్తాను. మనకు ప్లస్ గుర్తు రావాలి అంటే మనం ఏం చేయాలి, చంక దగ్గర ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోండి. లేకపోతే మీకు ఈజీగా ఉంటుంది. పిన్ అన్నా పెట్టుకోవాలి. ఈ స చంక దగ్గర ఇట్లా సమానంగా అయితే పట్టుకొని 2 ఖర్చులు గూడా పై వైపుకి పెట్టుకోవాలి. ఈ విధంగా. ఇట్లా పై వైపుకి పెట్టుకోవాలి. ఇక్కడ కావాలంటే మీకు జరిగిపోతుంది అంటే ఏదన్నా పిన్నీసు ఇట్లా పిన్ పెట్టేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. నాకైతే ఇక్కడ పూసలు ఇవి ఉన్నాయి కదా! ఈ అడ్డం వచ్చేస్తుంటే వీటిని తీస్తున్నాననమాట. ఈ విధంగా పెట్టుకొని ఇట్లా ఖర్చు అనేది పైకి పెట్టుకోవాలి. మనం ఇక్కడ మార్కింగ్ చేసుకొని అక్కడ మీకు జారిపోతున్నట్టుగా ఏమన్నా అనిపిస్తే మాత్రం ఒక పిన్ పెట్టుకుంటే మీకు అక్కడ కరెక్ట్‌గా అయితే నీట్‌గా ప్లస్ మార్క్ అనేది వస్తుంది. లేదంటే ఎగుడు దిగుడుగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది గుంజేసిద్ది గదా! దానివల్ల అన్నమాట. మనకు ఫ్రంట్ పార్ట్‌ని గుంజేయడం వల్ల మనకు దానివల్ల గూడా ఇబ్బందనేది వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. ఇక జాయింట్స్ అయితే చేసేసాను. ఇప్పుడు మెడ పీస్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. మెడ పీస్ వేసేటప్పుడు పాదం ఖర్చు అనేది సమానంగా కుట్టుకోవాలి. ఒకటే ఈక్వల్‌లో ఉండాలి. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ లేకోకుండా పాదం ఖర్చు అనేది సమానంగా పెట్టుకున్నాక మనం ఇట్లా రౌండ్ తిరిగే దగ్గరైతే చిన్నగా ఒక 2 టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ముందు మెడ దగ్గర, వెనక మెడల దగ్గర అయితే ఇట్లా 2 రౌండ్ తిరిగిన చోట ఇస్తే సరిపోతుంది. నీట్‌గా అయితే మనకు మెడ అనేది ముక్క తిప్పుకోవడానికి ఉంటుంది. క్రాస్ పీసే పెట్టాం కదా! ఎందుకు మళ్ళీ ఇలా చిన్ని టక్స్ ఇవ్వడం అనుకుంటారేమో! కానీ క్రాస్ పీసే అయినా గాని మనమైతే ఇలా ఇవ్వటం వల్ల మనకు మెడ అనేది చేతి పని చేసినప్పుడు గూడా ముడతలు లేకోకుండా నీట్‌గా అయితే మనకు చేతి పని చేయడానికి మనం ఫోల్డింగ్ చేయకుండానే ఫోల్డింగ్ లాగా చక్కగా తిరుగుతుందనమాట. ఈ కుట్టు గూడా చివరన వేసుకోవాలి మనకు. బ్లౌజ్ మీద పడుకోకుండా పట్టి చివరన వచ్చేలాగా వేసుకుంటే చేతి పనికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను మీకు. కుట్లనేవి మనకు ఎంత లైన్‌గా వస్తున్నాయి అనేది ఇట్లా చూసుకోవాలి. లైన్‌గా రావాలి కుట్లనేది రైలు పట్టాల్లాగా రావాలి. ఇక్కడ ప్లస్ గుర్తులాగా వచ్చింది చూసారా? ఇలా అయితే రావాలి. ప్లస్ గుర్తనేది రావాలి. నడుం దగ్గర గూడా కరెక్ట్‌గా రావాలి. ఇలా లైనింగ్ ముడతలు